జియోపొలిటికల్ సిస్టమ్స్ కానివ్వండి, ఎకానమీ అప్ అండ్ డౌన్ అవటం కానివ్వండి, అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరిగిపోవటం గానివ్వండి, ఇవన్నీ గూడా తాత్కాలికమైన విషయాలు. అల్టిమేట్‌గా, పర్మనెంట్‌గా మనతో పాటు ఉండేది మన స్కిల్. మాకున్న అనుభవంలో యూఎస్ఏకి ఏదైతే ఇప్పుడు యూనివర్సిటీస్ వీసాలు రిజెక్ట్ అవుతా ఉన్నాయో, గతంలో మేము అబ్జర్వ్ చేసిన దాని ప్రకారంగా ఎప్పుడైతే గుడ్ థింగ్స్ ద బెస్ట్ టైం స్టార్ట్ అవుతుందో అది ఎలా స్టార్ట్ అయింది, తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉంది, అలాగే బ్యాడ్ టైం అనేది ఎలా స్టార్ట్ అయింది, అది ఎన్ని సంవత్సరాలు కంటిన్యూ అయింది. ఇప్పుడు మా అబ్జర్వేషన్లో మా ఎనాలిసిస్ ప్రకారంగా యూఎస్ఏకి గుడ్ డేస్ త్వరలోనే రాబోతున్నాయి. సో స్టూడెంట్స్, మీరెవరో కంగారు పడకుండా, దిగులు పడకుండా, యూఎస్ఏలో మాస్టర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ చేద్దామని ప్లాన్ చేసుకుంటా ఉండే విద్యార్థులైతే కేసీ ఓవర్సీస్ని వెంటనే కాంటాక్ట్ చేసి జనవరి 27 అండ్ ఫాల్ 27 ఇంటేక్కి ఎలా వెళ్ళొచ్చు, ఏ బేసిస్లో మీకు ఎంప్లాయ్మెంట్ అనేది ఖచ్చితంగా దొరికిద్ది, వీసాలు ఎట్లా ఇంప్రూవ్ అవుతాయి అనేది మా ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకొని యూఎస్ఏ అప్లికేషన్స్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.